కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ కేసులు పెట్టి ఛార్జ్షీట్ నమోదు చేసినందుకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షులు రేవతి, ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పూల ఉషా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బింగి మధుసూదన్, డీసీసీ డెలిగేట్ లవంగ ప్రమోద్, రాజ్ గగన్, కౌశిక్, హరీష్, మలేకా బేగం, ఆడే ప్రవీణ్ కుమార్ మరియు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈరోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి రాష్ట్రంలో దేశంలోనే ఒక పెద్ద సంచలనం సృష్టించుడు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక పనులు కావచ్చు, ప్రభుత్వ సొమ్ములను అమ్మేస్తున్నటువంటి ప్రభుత్వాలని నిర్మించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఆస్తులని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అమ్మకాలు చేస్తా ఉంది. సిగ్గుచెట్టు 1 కోటి ఉద్యోగాలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగులు మోసం చేస్తుండ్రు. ఇలాంటి అన్ని అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ లో అమిత్ షా గారు మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారు. దేవుడిని గుర్తు చేస్తే అయిపోతుంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేద్దాము, ఏ బార్ 400 అని చెప్పిండు. దానికి తీటుగా ఈ రోజు పార్లమెంట్ లో ప్రతిపక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. లేకపోతే ఈ రోజు రాజ్యాంగాన్ని తొలగించే పరిస్థితిలో ఈ రోజు మోడీ ప్రభుత్వం ఉండే. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే గతంలో ఆ రోజు బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పేపర్ వాళ్ళ యొక్క తప్పుదాలని వివరిస్తుంటే దాన్ని వ్యతిరేకించి ఆ రోజు ఆ పేపర్ ని కూడా అడ్డుకోవాలని చెప్పి ఆ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఏది చేసినప్పటికీ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఈ రోజు దేశంలోనే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అంశాలపైన, అన్ని లబ్ధిలపైన ప్రజలకు కావాల్సిన హక్కుల కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.